అసురాధమా, ఏ బ్రహ్మదేవుడైతే నీకు వరాన్ని ప్రసాదించారో వరగర్వంతో నువ్వు సృష్టినే జయించాలనుకోవడమే కాక చివరికి వారిపైనే దాడి చేస్తావా? నన్ను అధముడనేంత దురహంకారాన్ని ఎందుకు ప్రదర్శించారు? నేను మీకెలాంటి కష్టాలను కలిగించబోను శ్రీహరి. కాని మీరు చేసిన ప్రతి అవమానానికి ప్రతీకారంగా మీ త్రిమూర్తుల సృష్టికి అష్ట కష్టాలు పెట్టక తప్పదు. తలాతల లోకాలు సుడిగాలిలో కలిసిపోయాయి. దాన్ని తక్షణమే అడ్డుకోవాలి. ప్రస్తుతం భూమి కంటే కిందనున్న కేవలం అతల్లోకమే మిగిలింది. ఆ తరువాత భూమి, మిగిలిన గ్రహాలు బ్రహ్మాండ కృష్ణ బిలంలో కలిసిపోతాయి. సృష్టి నాశనమైపోతుంది. హెచ్చరించాను నేను, ముందుగానే హెచ్చరించాను నేను. 2 మాటలు బ్రహ్మదేవా. 1, నన్ను మీ సామ్రాట్టుగా అంగీకరించండి. ఇప్పటికిప్పుడే ఈ ప్రమాదాన్ని దూరం చేయగలను. ఇక 2వది, నన్ను అహంకారి అని పిలుస్తున్నారు కదా మీరు, కానీ మీ మొండి పట్టుదల వల్లే దీనికి కారణం. దేవి భువనేశ్వరి మాత సృష్టించిన భువనాలు నాశనమైపోతున్నాయి. నేనిప్పుడే ఈ కృష్ణ బిలాన్ని నాశనం చేస్తాను. సుడిగాలిని నాశనం చేస్తారా శ్రీహరి? నేను సృష్టించిన సుడిగాలినా? అది అసంభవం. గరుత్మంత, పదండి. కృష్ణాయ గోవిందాయ జనవల్లభాయ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవల్లభాయ. మంగళం భగవాన్ విష్ణు మంగళాయ తనోహరి. ఈ నారాయణుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు? తన సర్వోత్తమ శక్తిశాలి సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తున్నాడా ఏమి? త్రికురా, నా సుదర్శన చక్రం నీ కృష్ణ బిలాన్ని ఛేదించి నాశనం చేస్తుంది. ఒకవేళ అదే జరిగితే నేను చాలా పెద్ద ప్రమాదంలో పడతాను. అలా ఏమాత్రము జరగకూడదు. నా సుదర్శన చక్రం అలా ఎందుకు ఆగిపోయింది? ఈ సుడిగాలి నా వరప్రభావంతో ఏర్పడింది. అందుకే నా వరం గౌరవాన్ని భంగపరచడం ఇష్టం లేక నారాయణుడు సుదర్శన చక్రం ఈ కృష్ణబిలాన్ని నాశనం చేయలేకపోతుంది. 2 మాటలు నారాయణ. 1, తమరు ఇక తమరి సుదర్శన చక్రం
నాకు ఎలాంటి హాని కలిగించలేవు నారాయణ. ఇక రెండోది, మీరు సురక్షితంగా ఉండాలి అనుకుంటే మీరు మీ అపజయాన్ని అంగీకరించి నా ముందు తల వంచడం చాలా మంచిది. నారాయణ, అతల లోకం కూడా నాశనం అయిపోతుంది. అంటే ఇంకా భూలోకాన్ని కూడా మింగేస్తుంది వలయమారుతం. దాంతో సృష్టి సర్వనాశనం అయిపోతుంది. దీనిని ఆపడానికి ఏం చేయాలి? సతీమాత దహనం తరువాత ఏ విష్ణు చక్రం అయితే తండ్రి గారి ప్రళయ తాండవాన్ని అడ్డుకొని సృష్టిని కాపాడిందో ఆ విష్ణు చక్రం ఈ సుడిగాలిని నాశనం చేయటంలో విఫలం కావడమా? అవును, నారాయణుడి మహాశక్తివంతమైన విష్ణు చక్రం కూడా ఆ అసుర బిలం ముందు విఫలమైపోయింది. తర్వాత ఏమైంది మాత? ఆ తరువాతి సంఘటన క్రమం రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది. ఎందుకంటే అది కూడా నా లీలాజాలంలో భాగమే కదా. త్రిపురుడు ఏమై ఉంటాడు? తనని మాత ఎలా ఓడించి ఉంటుంది? అది తెలుసుకోవాలని ఎంతో కుతూహలంగా ఉంది. త్రిపురుడి అహంకారం క్రమంగా పెరుగుతూనే ఉంది. నా వరప్రభావంతో ఉత్పన్నమైన కృష్ణబిలం మరింత ప్రళయాంతకంగా మారసాగింది. భూమితో సహా అన్ని లోకాలను అది ఆవరించుకుంటూ పోతుంది. అప్పటికే భూమి కంటే కిందనున్న లోకాలన్నీ సుడిగాలిలో కలిసిపోయాయి మాత. అంతేకాదు, త్రిపురుడి ముందు నా సర్వశక్తులు విఫలమైపోతున్నాయి. ఎందుకంటే బ్రహ్మదేవుడి వరానికి నా శక్తులన్నీ తల వంచాయి. అప్పుడు ఏమైంది మాత? భూమిని కూడా ఆ కృష్ణబిలం మింగేసిందా? ఆనందం కలుగుతుంది నాకు, పరమానందం కలుగుతుంది నాకు. ఈ దుష్టుని ఓడించడానికి తగిన ఉపాయం తక్షణమే కనిపెట్టాలి. ఒకవేళ ఈ త్రికురుణ్ణి అంతం చేయకపోతే చాలా ప్రమాదం. ఒకవేళ త్రికురుణ్ణి అంతం చేయకపోతే సృష్టి అంతా నాశనం అయిపోతుంది. రెండు మాటలు. ఒకటి, స్వయంగా బ్రహ్మదేవుడు నాకీ దండాన్నిచ్చారు. తదాస్తు 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 తదాస్తు. దీనికి ఇలాంటి భయంకర కృష్ణ బిలాన్ని ఉత్పన్నం చేసే శక్తి ఉంది. ఇక రెండోది, నన్నెవరూ నాశనం చెయ్యలేరు. త్రిమూర్తులైన నన్ను అంతం చేసే ప్రసక్తే లేదు. ఈ సృష్టిలోని ఏ తాంత్రిక విద్య, ఎటువంటి శక్తి
నాకు ఏమాత్రం హాని చెయ్యకూడదు. త్రిమూర్తుల విద్యలు కూడా. తదాస్తు. ఈ సకల సృష్టిలోనూ ఏ విద్యలు గాని శక్తులు గాని ఏదైనా ఏ మాత్రం హాని కలిగించలేవు. అది మా స్వామి అంటే. త్రిమూర్తులు కూడా బలహీనులే మా స్వామి ముందు. బ్రహ్మదేవుడి నుండి ఆ దుష్టుడు చాలా తెలివిగా వరం పొందాడు. ఫలితంగా ఆ దుష్టుడి అంతం అసంభవంగా పరిణమించింది. అతని కృష్ణ బిలం ఒక్కొక్కరిని మింగుతూ పోతుంది. భూమి ప్రమాదంలో పడింది. గ్రహాలన్నీ దేనికదే గడగడలాడుతున్నాయి. ఈ సమస్యకి పరిష్కారం నా మేధస్సుకు మించినది. అక్కడ కైలాసంలో మహాదేవుడికి ఈ సుడిగాలి ప్రభావం కనపడసాగింది. నారాయణ, బ్రహ్మదేవ, మహాదేవ, మహాదేవ, త్రికుడు ఉత్పన్నం చేసినటువంటి ఈ భయంకర కృష్ణబిలం క్రమంగా చేయి దాటిపోతుంది. తను చేస్తున్నదేమిటో నాకు తెలుసు నారాయణ. అంతా స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. కానీ మీరు, నేను, బ్రహ్మదేవుడు ఈ సుడిగాలిని అడ్డుకోలేము. ఎందుకంటే మన ముగ్గురం బ్రహ్మదేవుడి ద్వారా త్రికురుడు పొందిన వరప్రసాదానికి బందీలం. కానీ మహాదేవ, మనం దీనికి తగిన పరిష్కారం అన్వేషించక తప్పదు. పరిష్కరించవలసింది ఆ ఆదిశక్తే, శ్రీ మహాకాళి, జగజ్జనని, త్రిపుర సుందరి. నారాయణ, తమరు బ్రహ్మదేవుడు సౌరాష్ట్రలోని హరిద్రు సరోవరానికి వెళ్ళి బ్రహ్మాండ జనయిత్రిని ప్రసన్నం చేసుకోండి. ఎందుకంటే బ్రహ్మాండానికి ఎదురైన ఈ ప్రమాదం నుండి తను మాత్రమే కాపాడుతుంది. గరుత్మంత, ఈ నారాయణుడు నా ముందు తలవంచకుండానే ఎక్కడికి వెళుతున్నాడు? యుద్ధాన్ని సగంలో వదిలేసి ఎక్కడికి పలాయనం చిత్తగిస్తున్నారు? స్వామి, ఏమైపోయారు ఇద్దరు? మీరు వేసిన ఎత్తు చిత్తు కాబోదు కదా. మన దెబ్బకి భయపడి పారిపోయారు. సృష్టి రచయిత బ్రహ్మదేవుడిని సృష్టి పరిపాలకుడు విష్ణుమూర్తి ప్రమాదంలో పడేసి పారిపోయాడు. చివరికి మన బ్రహ్మదేవుడు కూడా నా భయంతో అంతర్ధానం అయిపోయారు. అది ఈ త్రికురుడి శక్తి అంటే. త్రిమూర్తుల్లో మహాదేవులు కూడా ఉంటారు కదా, మరి ఆయన ఏం చేస్తారు స్వామి? రెండు మాటలున్నాయి. ఒకటి, మహాదేవుడు నన్ను ఎదిరించడానికి కూడా రాలేదు. ఇక రెండోది, ధైర్యంగా నా ముందుకు రావడానికి కూడా భయపడేవారు. నాకు మీరు చేసే హాని ఏముంటుంది? ఇంద్రదేవ, సూర్యదేవ, వాయుదేవ, వరుణదేవ, అగ్నిదేవ, ప్రణామాలు మహాదేవ. పరిస్థితులు క్రమక్రమంగా చేయి దాటిపోతున్నాయి మహాదేవ. భూమి, ఇతర గ్రహాలు త్వరలోనే ఆ త్రికురుడి ప్రభావం వల్ల అవి కృష్ణబిల్లంలో కలిసిపోయేటట్టున్నాయి. భూమి కంటే కిందున్న గ్రహాలన్నీ క్రమక్రమంగా పట్టుకొలిపోతున్నాయి. సృష్టిని దారుణమైన ప్రమాదం కమ్ముకుంది ప్రభు. ఆపడం కోసం మనం ఏం చెయ్యలేమో ప్రభు. తప్పకుండా చేయగలము దేవేంద్ర. అందుకే మీ అందరినీ ఇక్కడికి ఆహ్వానించాను. మనం త్రికురుడి అకృత్యాల గమనాన్ని ఆలస్యమయ్యేలా చేసి ఈ సమస్యకు పరిష్కారాన్ని అన్వేషించడానికి మరికొంత కాల వ్యవధిని తప్పకుండా కల్పించే అవకాశం ఉంది.
कदम्बवनचारिणी मुनिकदम्ब कादम्बिनी नितम्बजित भूधरां सुरनितम्बिनी सेवितां नवम्बुरुहलोचनां भिनवाम्बुदश्यामलां त्रिलोचनकुटुम्बिनीं त्रिपुरसुन्दरीमाश्रये। ప్రళయం సంభవించింది. విలయం తాండవిస్తుంది. చూస్తుంటే దుష్టగ్రహాల నీడలు పడుతున్నట్లుంది. ఇటు వస్తే గాలి తోసేస్తుంది. ఇలాగైతే ఏ ఒక్కరు బతకరు. ఇంకా దేవుడిపై భారం వేయడం తప్ప ఇక మనం చేయగలిగింది ఏమీ లేదు. తాండవిస్తుంది. ఆకాశంలో ఏం జరుగుతుంది? గ్రహాలు స్థానాలు మార్చుకుంటున్నాయి. భూమికి ప్రమాదం ముంచుకొస్తుంది. ప్రభు మీరే రక్షించండి. ప్రభు మీరే మమ్మల్ని రక్షించండి. మీరే కాపాడాలి. కాపాడండి ప్రభు. అదేమైంది? అదేంటి? ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఆకాశంలో ఏం జరుగుతుంది? గ్రహాలు భూమిని గుద్దుకుంటున్నాయి. ఏమవుతుంది ఇప్పుడు? ఏమవుతుంది? దేవతలారా, నేను మంగళ గ్రహాన్ని చూసుకుంటాను. మీలో ఎవరైనా బుధ గ్రహాన్ని, గురుగ్రహాన్ని ఒకదానికొకటి తగలకుండా చూసుకోండి. లేకపోతే అతిపెద్ద ప్రమాదం జరుగుతుంది. నేను ఈ గురుగ్రహాన్ని ఆపగలుగుతున్నాను కనుక ఇద్దరు దేవా, చూస్తుంటే బుధగ్రహం ఆకర్షణ వీళ్ళలోకి పడిపోయేలా కనిపిస్తుంది. నేను ఈ శుక్రగ్రహాన్ని అడ్డుకున్నాను. దేవతలందరికీ ధైర్యం ఎలా వచ్చింది? గ్రహాలను అడ్డుకొని నన్నే సవాలు చేసేంత కావరమా? అయినా నా సుడిగాలి ముందు ఏ మాత్రం నిలబడలేరు ఈ దేవతలెవరు? రెండు మాటల దేవతలారా. ఒకటి,
మీ బలహీనమైన పాశాలతో ఈ గ్రహాలను ఎంతసేపని ఆపగలరు? ఇక రెండోది, భూమిని ఎవరు రక్షించగలరు? కృష్ణబిలంలో ప్రవేశించబోతుంది. మాత, త్రికరుడి దుర్మార్గం తారస్థాయికి చేరుకుంది. భూమికే ప్రమాదం తలపెడుతున్నాడు. మరి తండ్రి గారు తనని అడ్డుకోవడానికి అక్కడికి చేరుకోలేదా? దౌర్జన్యాలకు అంతం తప్పదు. సహనమే సమస్యలని పరిష్కరించే దారిని చూపిస్తుంది.